వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా డయాబెటీస్ అనే ప్రాబ్లము ఈ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఇది తగ్గదు, జీవితాంతం మందులు వాడాల్సిందే అంటారు. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే అసలు యోగా ఏం చెప్తుంది దీని గురించి? ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? సో యోగాలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి? దీన్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. అంటే చాలా రోజుల తర్వాత డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం మీతోని. డయాబెటీస్, షుగర్ వ్యాధి వస్తే తగ్గదు, ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇలా చెప్తూ ఉంటారు. మందులు వాడుతూనే ఉండాలని చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు మ్యామ్? ఇంత సీనియర్ యోగాలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంకా సిద్ధ ఆయుర్వేద విద్యలు అన్నీ ఉన్నాయి అక్కడ, వైద్యాలన్నీ ఉంటాయి మన దగ్గర. ఇన్స్టిట్యూట్లో కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే దీన్ని ఎట్లా తగ్గిస్తారు? మీరు ఏం చెప్తారు అసలు షుగర్ గురించి? ఇది ఒక డైజెస్టివ్ డిజార్డర్. ఇప్పుడు మీకు అసిడిటీ వచ్చింది, లేకపోతే అల్సర్ వచ్చింది, ఇండైజెషన్ వచ్చింది. సో ఇవి వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటున్నాం కదా. అంటే టెంపరీగా అది ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని మందులు వేసుకున్నా, మెల్లగా మన డైట్ మార్చుకుని, టైమింగ్స్ మార్చుకుని, లైఫ్ స్టైల్ మార్చుకుని మనం ఆ సమస్య నుంచి తగ్గించుకోగలుగుతున్నాం కదా. ఈవెన్ డయాబెటీస్ కూడా అంతే. డయాబెటీస్ తగ్గించుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాల్సిందే. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తాం ఇది. క్యాన్సర్నే ఇవాళ లైఫ్ స్టైల్ డిజార్డర్ అన్నప్పుడు డయాబెటీస్ ఎంత దాని ముందు? క్యాన్సరే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటున్నాం కదా. మరి డయాబెటీస్ ఏముంది అందులో? డయాబెటీస్ వచ్చింది అని అంటే భయపడాల్సిన విషయం కాదు. ఒకవేళ నీకు డయాబెటీస్ వచ్చింది స్ట్రెస్తోనో, లేకపోతే అది హెరిడిటరీయో, లేకపోతే నీకున్న హ్యాబిట్స్ వల్ల ఎందుకు డయాబెటీస్ నీకు వచ్చింది, ఆల్రెడీ ఎక్కువ చూపించినప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా చేయాల్సిన విషయం ఏంటంటే డైట్ చేంజ్ చేయాలి. ఫస్ట్ కొంచెం పడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ అవర్స్ పడుకోవడం, అంటే రిలాక్స్ అవ్వడం, నైట్ పడుకోవడం, తొందరగా పడుకోవడం, తొందరగా లేవడం, తర్వాత టైంకి తినడం, తక్కువ తినడం, లిమిట్గా, అంటే కడుపు నిండా తినేయకుండా ఇంకొంచెం ప్లేస్, కొంచెం వాటర్కి, కొంచెం గాలికి, నీళ్ళకి గాలికి కాస్త ప్లేస్ ఇచ్చి కొద్దిగా ఇంకా తినాలనిపించినప్పుడే తినడం. తర్వాత ఎక్కువ కూరగాయలు ఎక్కువ తినడం. ఇప్పుడు అన్నం లాంటివి, అన్నము, ఇడ్లీలు, దోశలు ఇలాంటివి బాగా తగ్గించేయడం. మనకి మరీ 300-400 డయాబెటీస్ లెవెల్స్ ఉన్నాయనుకోండి, అంత ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు ఏమీ సాలిడ్ ఏం తినకుండా మీరు ఓన్లీ కూరగాయలు ఏవైతే ఉన్నాయో కూరగాయలే కాస్త ఉడికించుకుని సలాడ్స్ లాగా, కాంబినేషన్ సలాడ్స్ ఇప్పుడు బోల్డర్ చాలా రకాల సలాడ్స్ ఉన్నాయి. సలాడ్సే తిన్నారనుకోండి, ఒక్క 3-4 రోజులు తినగానే మీ లెవెల్స్ తగ్గిపోతాయి. వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా వెజిటబుల్ జ్యూసెస్ తాగడం. వెజిటబుల్ జ్యూసెస్లో ఏంటి, మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అంటే పొద్దున ఒకసారి తాగుతాం, అది మళ్ళీ మళ్ళీ తాగే జ్యూస్ కాదు అది. ఇప్పుడు అదే సొరకాయ అనుకోండి, సొరకాయ జ్యూస్ 2-4 సార్లు కూడా తాగొచ్చు. బీరకాయ జ్యూస్ 4 సార్లు తాగొచ్చు. దోసకాయ జ్యూస్ తాగొచ్చు. కీరా జ్యూస్ తాగొచ్చు. దొండకాయ జ్యూస్ తాగొచ్చు. ఈ జ్యూస్లన్నీ కూడా నిజం చెప్పాలంటే దాంట్లో చాలా చాలా మినరల్స్ ఉంటాయి. మీరు ఇలాంటి జ్యూసెస్ తాగుతూ ఒక 2 సార్లు కాస్త సలాడ్ రూపంలో కనుక తీసుకుంటే డయాబెటీస్ తగ్గిపోతుంది. ఇది మరి ఎన్ని రోజులు మేము ఇలా తినాలి అంటే మెల్లమెల్లగా కొన్ని రోజులు అలా సలాడ్స్ తిని మెల్లమెల్లగా కొంచెం పూర్తిగా కంట్రోల్లో వచ్చిన తర్వాత దాంతోపాటు ఖచ్చితంగా ప్రాణాయామం చేయాలి, యోగా చేయాలి. యోగా అంటే మళ్ళీ ఇంకొక ప్రశ్నలోకి వెళ్ళిపోండి. యోగా చేయమంటే ఓన్లీ ఆసనాలు కాదు, యోగా అంటే దాని కాంబినేషన్. యోగాలో ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన ఆసనాలు, అన్ని ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక 2-3 ఆసనాలు, అర్ధమత్స్యేంద్రాసనం, పశ్చిమోత్తాసనం, వక్రాసనం, తర్వాత అలాంటి ఆసనాలు కొన్ని ఉన్నాయి. సో అలాంటి ఆసనాలు కొన్ని సెలెక్ట్ చేసుకుని అవి ప్రాక్టీస్ చేసుకోవడం. దాంతోపాటుగా ముద్రలు ఉన్నాయన్నమాట దీనికి. డయాబెటీస్కి ముఖ్యంగా నైవేద్య ముద్రలు అని చెప్తా ఉంటామన్నమాట. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన ముద్రలు. ఈ 5 ముద్రలు రోజు భోజనం చేసే ముందే ప్రాక్టీస్ చేయడం. దాంతోపాటుగా ప్రాణాయామం చేయడము, అలాగే ఈ ధ్యానం అనేది ధారణ చేయడం, తర్వాత కూర్చుంటే ధ్యానం అనేది జరుగుతుంది. ఈ కాంబినేషన్ ఇవి చేసుకుంటూ డైట్ జాగ్రత్తగా తీసుకుంటే మెడిసిన్ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర కేవలం ఇలా చేస్తూ చాలామంది డయాబెటీస్ని తగ్గించుకున్నారు. నేను ఒక్కటే చెప్తా, మీకు డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలి అని అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇలా వెళ్ళడం, చాలా స్ట్రిక్ట్గా మీరు కొన్ని రోజులు ఖచ్చితంగా మీరు డైట్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వడం ఒక మార్గం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది,
కానీ మీరు ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీరు టాబ్లెట్ మానేయచ్చు. ఎందుకంటే దీనికి డిటాక్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మేమైతే ఏం చేస్తామంటే డిటాక్స్ చేయించేస్తాం. డిటాక్స్ చేసిన తర్వాత ఒక డైట్ ఇచ్చేస్తాం, ఆ డైట్లో వెళ్ళిపోతారు. అలాగే ఈ మెడిసిన్స్ మనం స్టాప్ చేపిస్తాం, ఆపించేస్తాం కాబట్టి దానికి హెర్బల్ మెడిసిన్స్ ఇస్తాం. ఆ మెడిసిన్స్ వేసుకుంటూ వీళ్ళు డిటాక్స్ అయిన తర్వాత ఒక 5 days ప్రోగ్రామ్ ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక డైట్ ఇలా తీసుకోండి అని చెప్పేస్తాం అంతే. యోగా అలా రెగ్యులర్గా చేసుకుంటూ ఆ డైట్ వాళ్ళు ఫాలో అయిపోయారంటే అసలు మెడిసిన్తో పని లేదు. ఇప్పటికి మెడిసిన్ వేసుకొని వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మెడిసిన్ వేసుకున్న వాళ్ళే అందరూ. ఇంకొక మార్గం ఏంటి అని అంటే మీ డాక్టర్ గారు ఏం చెప్పారో అలా మెడిసిన్ టైంకి ఆ డోసేజ్ వేసుకోవడం. ఎందుకంటే ఇందులో కొంచెం కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా తొందరగా పడుకోవాలి, తొందరగా లేవాలి, టైంకి ఖచ్చితంగా ఒక 1/2 hour మీరు యోగా కేటాయించాలి. తర్వాత డైట్, ముఖ్యంగా డైటే అన్నిటికన్నా కష్టం అనిపిస్తుంది. డైట్ ఖచ్చితంగా చేయాలి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ చేయలేము, మా వల్ల కాదు, మెడిసిన్ వేసుకుంటా ఉంటే వేసేసుకోండి. కానీ ఎందుకు మేము చేయాలి మీరు అని ఎందుకు చెప్తామంటే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ డయాబెటీస్కి. న్యూరోపతి ప్రాబ్లమ్స్, తర్వాత ఎంత న్యూరో ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు మొద్దుబారిపడడం, అరికాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా తెలియదు, ఇంకా మొద్దుబారిపోతాయి అన్నమాట. సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఊరికే నడవమంటారు, ఊరికే నడుస్తూ ఉంటారు తప్ప ఈ డయాబెటీస్ వాళ్ళందరూ వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తూనే ఉంటారు. ఒకళ్ళు కూడా అరే కాదు ప్రాణాయామం, కొంతమంది చెప్తారు మేము ప్రాణాయామాలు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తాం. కరెక్ట్ మెథడ్లో నేర్చుకోవాలి, ఊరికి అలా చేయడం కాదు. ఎవరికి ఏది చేయాలి అనేది ఒక 2 గంట కూర్చొని అన్నీ చేయడం కాదు. మీకు ఏం కావాలో ప్రాపర్ ఒక సరైన పద్ధతిలో నేర్చుకుని మీరు చేస్తే దాని రిజల్ట్ కనబడుతుంది. అంటే వీళ్ళు అసలు రైస్ తినకూడదా? అస్సలు తినకూడదు అని చెప్పను, కానీ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ మెడిసిన్స్ వేసుకుంటున్న వాళ్ళు స్టార్టింగ్లో ఈ డిటాక్స్ టైంలోనూ కొన్ని రోజుల వరకు ఈ పాలిష్ చేసిన రైస్ అనేవి ముట్టుకొని ఒక 5 రోజులు అయితే అసలు రైస్ అలాంటివి ఏమి ఉండవు. తర్వాత బ్రౌన్ రైస్ ఉంటుంది కదా కొంచెం, కాకపోతే ఒక 150 grams రైస్, ఇంతే రైస్, ఒక చిన్న ఒక గిన్నె ఉంటే ఒక కటోరీ రైస్ అన్నమాట, అంతే ఉడికించింది. అంత రైస్కి కూరగాయలు ఎక్కువ పెట్టుకుని తినడం, అన్నీ తినొచ్చు. ఇప్పుడు మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం చక్కగా, బీరకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, అన్ని పచ్చళ్ళు, అలా రోటి పచ్చళ్ళు. కాకపోతే వీళ్ళు నూనె ఎక్కువ వాడకూడదు. ఇంకొకటి వీళ్ళకి కోకోనట్ ఆయిల్ చాలా మంచిది. కొబ్బరి నూనెతో వంట చేసుకోవడం, లేకపోతే కాస్త నెయ్యితో వంట చేసుకోవడం, లేకపోతే గానుగు నూనె కూడా. ఎంతైనా ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ గానుగు నూనెలు అని చెప్పేసి వాడేస్తున్నాం, మా హెల్త్ బాగుంటుందని అనుకుంటున్నారు. ఎంత గానుగు నూనెలు కూడా ఎక్కువ వాడితే అది ప్రమాదమే. కాబట్టి ఎక్కువ తర్వాత వాడకుండా కుసుమ నూనె కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. అంటే మార్చుకుంటూ ఉండాలన్నమాట డయాబెటీస్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈ నెల కొంచెం, లేకపోతే ఒక వారం రోజులు కుసుమ నూనె వాడారు, ఒక వారం రోజులు నువ్వుల నూనె, ఒక వారం రోజులు కొబ్బరి నూనె, అలా ఫ్రెష్గా ఉన్న నూనెలు వాడుకుంటూ ఉంటే ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది అని అంటే మన ఇంట్లోనే మనం అప్పటికప్పుడు తీసుకున్న ఆయిల్స్ కూడా వచ్చేసినాయి, మెషిన్స్, మన గ్రైండర్ లాగా ఆయిల్ మిషన్స్ వచ్చేసినాయి. ఆయిల్స్ ఏరో 1/2 kg ఆయిల్ తీసుకున్న అట్లా కూడా చాలా మంది వాడుకుంటున్నారు. అలా వాడుకున్నా ఎలా వాడుకున్నా చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. పర్ డే వాళ్ళు ఒక 10 ml కన్నా ఎక్కువ నూనె తీసుకోకూడదు. అసలు ఇంకా బాగా ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళైతే పర్ డే 5 ml తీసుకోమని చెప్తాం. నూనె విషయంలోకి వస్తే వెజిటబుల్ ఆయిల్స్ కదా ఇవి, వెజిటబుల్ ఆయిల్స్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానికన్నా కూడా వండుకునే విధానం మార్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే నూనెలో వేసేసి వేయించేస్తూ ఉంటాం, లేకపోతే ఉడకబెట్టేస్తూ ఉంటాం. కూరగాయలు ఎప్పుడూ కూడా మంచిగా స్టీమ్ మీద బాయిల్ చేసుకుని వాటిని కాస్త నెయ్యి వేసుకుని మంచిగా తాలింపు పెట్టుకుని దాంట్లో మనం ఏమైనా కావాలంటే నువ్వుల పొడి కానీ లేకపోతే లైట్ మసాలా అలా వేసుకుని మనం చేసుకోవచ్చు. మనం ఎక్కువ నూనెలో వేయించేసి తినడం వల్ల ఎక్కువ నూనె లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే మ్యామ్ ఈ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ద్వారా డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. ఆల్రెడీ చేస్తున్నాం, చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఏమవుతుందంటే కొన్ని రోజులు చేస్తారు, కొన్ని రోజులు మానేస్తారు. అలా ఉండకూడదు. మానేసేసి అమ్మో నా షుగర్ ఎక్కువైపోయింది అని అనుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే తినొద్దు అంటే చాలా భయం. ఎన్ని రోజులు చేయాలండి? ఫస్ట్ క్వశ్చన్ ఇదే వస్తుంది.
నేనంటే ఎంత డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత తక్కువ తింటే అంత మంచిది. అవసరం లేదు మీరు ఎందుకు ఎక్కువ తినాల్సి వస్తుంది అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ మీరు వేసుకునే మెడిసిన్కి తినాలి. అవును. మీరు ఈవెన్ మెటాఫామ్ కానీ లేకపోతే ఏదైనా ఇన్సులిన్ కానీ ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఫుడ్ తీసుకోవాలి. దానికోసం తీసుకుంటున్నారు మీరు అంతే. నేనేమంటాను అంటే మీరు మీల్స్ తగ్గించుకోండి. దీనికి హెర్బల్లో చాలా ఉన్నాయి మెడిసిన్స్. ఇప్పుడు జామున్, నేరేడు గింజల పొడి, మంచి నేరేడు గింజల పొడి దొరికితే అది చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్కి. తర్వాత పొడపత్రి ఆకు పొడి బాగా పనిచేస్తుంది. తర్వాత మెంతులు చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత కొంచెం కాకరకాయ, కొంచెం మెంతులు, తర్వాత ఇవన్నీ వేసుకుని ఒక పచ్చి పసుకం అట్లాంటివి కూడా వేసుకుని జ్యూస్. ఇంకా కాకరకాయ ఏంటంటే మనం తినాల్సిన అవసరం కూడా లేదు. కాకరకాయ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కాకరకాయని మంచిగా కొంచెం వాటర్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం వాటర్ పోసేసి మిక్సీలో వేసేసి జ్యూస్ లాగా చేసేసేయాలి. ఒక 1/4 కిలో కాకరకాయ తీసుకోండి. 1/4 కిలో కాకరకాయ తీసుకుని ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసేసి ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసేసుకుని ఇలా కుర్చీలో కూర్చుంటారు కదా, ఒక ప్లేట్లో ఈ జ్యూస్ వేసేసేయండి. వేసేసి 2 పాదాలు అందులో పెట్టుకుని కూర్చోవడం. నిలబడితే ఇంకా చాలా మంచిది. లేకపోతే చైర్లో కూర్చుని పాదాలు 2 పెట్టుకోవడం రోజు. ఇలా పెట్టుకోవడం వల్ల కూడా మనం హై డయాబెటీస్, ఎందుకంటే ఇప్పుడు ఇన్సులిన్ కొంతమంది 3-4 టైమ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, 3 టైమ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కంట్రోల్ కాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళు కనుక ఇలా చేస్తూ ఈ హెర్బ్స్ అన్నీ కూడా మనకి పనిచేస్తాయి. మెంతులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. మెంతులు రాత్రి కొంచెం ఒక స్పూన్ మజ్జిగలో కానీ కొంచెం పెరుగులో ఒక స్పూన్ నానబెట్టేసుకుని కొద్దిగా అది పొద్దున్నే 6 గంటలకి ఆ పెరుగుతో పాటు ఆ మెంతులు కూడా తీసేసుకోవచ్చు. అలాగే మళ్ళీ పొద్దున ఒక స్పూన్ నానబెట్టేసుకుంటే సాయంకాలం తీసుకోవచ్చు. ఇలా కొన్ని హెర్బల్స్ కొంతమందికి ఒక హెర్బల్ బాగా పనిచేయదు. ఇప్పుడు కొంతమందికి అసలు ఊరికే నేరేడు గింజల పొడి తాగానే తగ్గిపోతుంది. కొంతమంది మెంతులు తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి అవి పనిచేయవు. అంటే బాడీ తత్వాన్ని బట్టి ఈ మందులు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ దాన్ని బట్టి మనం వాళ్ళకి అవి సజెస్ట్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేస్తాం. ఒక 2-3 నెలలు మనం ఫాలో అప్ చేస్తాం. తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. సో ఎవ్రీథింగ్ డయాబెటీస్ అనేది డైట్లోనే ఉంది, మనం తీసుకునే ఆహారంలోనే ఉంది. ఇది గనక సరిగ్గా తెలుసుకుని మీరు తీసుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే దానికన్నా కూడా మందులు వేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు, మందులు వేసేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ మీద వెళ్తున్నారు. కానీ అది ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతుందో. మెడిసిన్ పెరగడమే తప్ప తగ్గడం లేదు అసలు. ఎందుకు తగ్గడం లేదు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తింటున్నారు కాబట్టి. మందు వేసుకుంటే కంట్రోల్ అవుతుంది అంతే, అదేమి పూర్తిగా తగ్గట్లేదు. మందు మానేస్తే విపరీతంగా వెళ్ళిపోతుంది. మీరు డయాబెటీస్ అనేవాళ్ళు ఎవరైనా సరే ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోగలిగితే, సరిగ్గా టైంకి తీసుకోగలిగితే, తక్కువ తినగలిగితే, మీ బాడీకి ఒక టైం అలవాటు చేయండి. ఆ టైంలోనే భోజనం పెట్టండి. అలాగే ఈ హెర్బల్స్తో మనం డిటాక్స్తో మెల్లమెల్లగా తగ్గించేసుకోవచ్చు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ వ్యాధి ఇది ఈ లైఫ్ స్టైల్ డిజార్డరు. దీన్ని మన యోగా అండ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర, దాంతోపాటు తగ్గించుకోవచ్చు. పూర్తిగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. మీరు చెప్పిన చిట్కాలు కూడా పాటించి అందరూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని తగ్గించుకోవాలని కోరుకుని చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.